ఈరోజు మనం మహాభారతంలోని ఒక లెజెండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు భీష్ముడు. ఆయన జీవితం, ఆయన విధి అన్నీ ఒకే ఒక్క వాగ్దానం చుట్టూ తిరిగాయి. ఆ ఒక్క ప్రతిజ్ఞ ఆయనకు అంతులేని గౌరవాన్ని, అంతే లోతైన విషాదాన్ని ఎలా మిగిల్చిందో చూద్దాం. ఈ కథకు గుండెలాంటి ప్రశ్న ఇదే. అసలు ఎవ్వరి చేతిలోనూ ఓడని ఒక యోధుడు ఎలా పడిపోగలడు? అపారమైన శక్తి ఉన్నవాడు పతనాన్ని ఎలా అంగీకరిస్తాడు? ఈ ఒక్క ప్రశ్నలోనే భీష్ముడి జీవితంలోని అతిపెద్ద రహస్యం, గొప్ప విషాదం దాగి ఉంది. సమాధానం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనది. ఆయన పతనానికి కారణం బయట ఎక్కడా లేదు, ఆయనే. అంటే తన ఓటమిని తానే రాసుకున్నాడన్నమాట. అసలిది ఎలా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. మనమిప్పుడు కురుక్షేత్ర యుద్ధభూమిలోకి వెళుతున్నాం. ఆ దృశ్యాన్ని ఒక్కసారి కళ్లముందు ఊహించుకోండి. చుట్టూ యుద్ధఘోష, ఆకాశమంతా ధూళి. ఆ భీకర వాతావరణం మధ్య ఒక పితామహుడి పతనం, ఒక శకానికి ముగింపు పలుకుతోంది. అక్కడ లెక్కలేనన్ని బాణాలమీద పడుకుని ఉన్నాడు ఆ మహాయోధుడు. ఆయన కేవలం ఒక యోధుడు కాదు, తరతరాలుగా కురువంశానికి పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తి. ఇప్పుడు నిస్సహాయంగా, బాధతో మరణం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతటి మహాయోధుడిని ఈ స్థితికి తీసుకువచ్చిన ఆ ఒక్క వాగ్దానం ఏంటి? దీనికి సమాధానం కావాలంటే మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆయన జీవితాన్ని శాసించిన ఆ ప్రతిజ్ఞ కథను తెలుసుకోవాలి. మన ప్రయాణం ఇప్పుడు ఆయన యవ్వనంలోకి. ఆయన ఇంకా భీష్ముడు కాకముందు హస్తినాపుర యువరాజుగా, దేవవ్రతుడుగా ఉన్న రోజుల్లోకి వెళ్తోంది. ఇక్కడే ఆయన విధి పూర్తిగా మలుపు తిరిగింది. చూడండి, ఆ ఒక్క ప్రతిజ్ఞ ఆయన గుర్తింపునే ఎలా మార్చేసిందో. సింహాసనానికి వారసుడైన దేవవ్రతుడు పోయి సింహాసనాన్ని జీవితాంతం కాపాడే భీష్ముడు మిగిలాడు. అసలు కథ ఏంటంటే, తన తండ్రి శంతనుడు సంతోషం కోసం, ఆయన ప్రేమించిన సత్యవతితో పెళ్లు జరిపించడానికి దేవవ్రతుడు 2 భయంకరమైన ప్రమాణాలు చేశాడు. 1, సింహాసనాన్ని వదులుకున్నాడు. 2, అంతకన్నా ముఖ్యంగా తన వారసులు కూడా సింహాసనాన్ని అడగకూడదని, ఆజన్మ బ్రహ్మచర్యం పాటిస్తానని శపథం చేశాడు. ఆలోచించండి, ఎంత పెద్ద త్యాగం! ఆ క్షణం నుంచే దేవవ్రతుడు కాస్త భీష్ముడు అయిపోయాడు. భీష్ముడు అంటేనే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. ఆ పేరే ఆయన జీవితానికి ఒక భరోగా, ఒక కిరీటంగా మారింది. ఈ అద్భుతమైన త్యాగానికి ఆయన తండ్రి కదిలిపోయి ఒక వరమిచ్చాడు. అదే ఇచ్ఛా మృత్యువు. అంటే నీ చావు నీ చేతుల్లోనే ఉంటుంది అని. భలే విచిత్రం గదా! చావుని జయించగల వరం ఉన్నవాడే చావుకోసం అంపశయ్య మీద నరకం అనుభవించాల్సొచ్చింది. ఆ ప్రతిజ్ఞ ప్రభావం అక్కడితో ఆగిపోలేదు. అది కొన్ని తరాలపాటు హస్తినాపుర భవిష్యత్తును నిర్దేశించింది. భీష్ముడు ఆ సింహాసనానికి ఒక శాశ్వతమైన సంరక్షకుడుగా మారిపోయాడు. చూడండి, 1 తరం కాదు, 2 కాదు, ఏకంగా 3 తరాలు. మొదట సత్యవతి కొడుకులు, తర్వాత పాండురాజు, ధృతరాష్ట్రుడు, చివరిగా పాండవులు, కౌరవులు. ఆయన జీవితం మొత్తం ఆ సింహాసనానికి కాపలా కాయడానికే సరిపోయింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కథ మహాభారత యుద్ధం దగ్గరికొచ్చేసింది. ఇక్కడే అసలైన విషాదం. ఎవరినైతే కాపాడాలని జీవితాన్ని త్యాగం చేశాడో, ఇప్పుడు వాళ్లతోనే, తన సొంత మనవళ్లతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. సరిగ్గా 10 రోజులు, యుద్ధం మొదలైన మొదటి 10 రోజులు కౌరవ సైన్యానికి ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. ఆ 10 రోజులు యుద్ధభూమిలో ఆయన సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఒక తుఫానులా విరుచుకుపడ్డాడు. ఆయన్ని ఆపడం ఎవరితరమూ కాలేదు. నిజంగా అన్స్టాపబుల్. మరి ఇంతటి శక్తివంతుణ్ణే ఆపగలిగింది ఏంటి? ఏదైనా ఆయుధమా, లేక ఇంకేదైనా బలమా? అసలాయన బలహీనత ఏంటి? విచిత్రమేంటంటే, ఆయన్ని ఓడించింది ఏ ఆయుధమో, ఏ శత్రువో కాదు. ఆయన్ని ఓడించింది ఆయన ధర్మమే, ఆయన పెట్టుకున్న నియమమే. శిఖండిని అడ్డుపెట్టుకుంటే చాలు, ఆయన ఆయుధాలు కింద పడేస్తాడని వాళ్లకు తెలుసు. ఎందుకంటే ఆయన నియమం ప్రకారం స్త్రీరూపంలో ఉన్నవారిపై దాడి చెయ్యకూడదు. ఇప్పుడు మనం మళ్లీ ఆ యుద్ధభూమిలోని చివరి ఘట్టానికి వచ్చేశాం. దీన్ని ఒక ఓటమిలా చూడొద్దు, ఆయన తన సూత్రాలకు కట్టుబడి సాధించిన విజయంగా చూడాలి. అంతే, తన ముందు శిఖండిని చూడగానే భీష్ముడు తన ఆయుధాలు పడేశాడు. అర్జునుడి బాణాలకు తన శరీరాన్ని అప్పగించాడు. తన అంతాన్ని తానే ఆహ్వానించాడు. ఇది పతనం కాదు, ఒక రకంగా ఇది ఒక ఎంపిక.
ఇక్కడే ఆ వరం వెనకున్న అసలు బాధ మనకు తెలుస్తుంది. ఇచ్ఛామృత్యు అంటే హాయిగా ప్రాణం వదలడం కాదు. తన వాళ్లంతా చనిపోవడం చూస్తూ యుద్ధం ముగిసేదాకా, ఉత్తరాయణం వచ్చేదాకా ఆ బాణాల మీద నరకయాతన అనుభవిస్తూ బ్రతకడమే ఆ వరం యొక్క అసలు రూపం. ఆ భరించలేని బాధలో కూడా చూడండి, ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. అర్జునుడిని బాణాలతోనే తలగడ చేసిమన్నాడు. గెలిచిన పాండవులకు రాజనీతి పాఠాలు చెప్పాడు. చివరి క్షణం వరకు ఒక పితామహుడుగా తన ధర్మాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. చివరగా ఒక ప్రశ్న: ఆయన పాటించిన ఆ నిబద్ధత, ఆయన ధర్మం, ఆయన గొప్పతనమా, లేక ఆయన పతనానికి కారణమైన అతిపెద్ద లోపమా? ఒక మాటకు, ఒక ప్రమాణానికి కట్టుబడి ఉండటం ఎంతవరకు సరైనది? ఈ ప్రశ్నతోనే మనం ఈ విశ్లేషణను ముగిద్దాం.